ఒకానొక దైవజనుల కుమారుడు బాగా తప్పు చేస్తాడు. ఆ దైవజనుల బిడ్డ ఎంతో అవమానాన్ని తెచ్చాడు. చిన్న బిడ్డ అంటే ఏదో పోకిరి పనులు చేస్తూ ఏవేవో చేస్తూ ఎంతో అవమానం తెచ్చాడు. ఆ దైవజనుని ఒక బిడ్డ అలాగ చేస్తున్నప్పుడు ఆయనకి ఆ సమాచారం అందించబడినప్పుడు అడిగాడు, రూమ్కి తీసుకెళ్ళి అడిగాడు. ఆ కుమారుణ్ణి ఆ సేవకులు తీసుకెళ్ళి అడిగాడు, నువ్వు చేసింది ఇది నిజమేనా, నేను విన్నది నిజమేనా? ఆ బాబు అన్నాడు, అవును నేను చేశాను. ఇలాగ చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. ఎందుకు చేస్తావు? చేశాను, తెలియక చేశాను, కావాలని చేస్తానో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి చెప్పాడండి. చెప్తే ఆ దైవజనులు అన్నారు, ఇదిగో నిన్ను ఈ రీతిగా, ఆయన దగ్గర బెల్ట్ ఉందంట. ఏంటది? పేరెంట్స్ గ్రేటెస్ట్, ఫాదర్స్ గ్రేటెస్ట్ వెపన్ ఏంటి? బెల్ట్. నాకు నిన్ను కొట్టడము నీకంటే ఎక్కువ నొప్పి నాకు కలుగుతుంది. ఎందుకంటే నీ కొట్టి కేవలము శారీరకంగా నొప్పి కలుగుతుంది, కానీ నాకైతే ఎంతో బాధతోటి నేను నిన్ను కొట్టాలి, కాబట్టి నీకంటే ఎక్కువ నాకు నొప్పి కలుగుతుంది అంట. ఆ చిన్న బాలుడు అనుకున్నాడంట, ఎంత అబద్ధం ఆడుతున్నాడు, ఆయనకేం తెలుసు ఈ బెల్ట్ దెబ్బ యొక్క నొప్పి, ఆయనకేం తెలీదు, ఆయన ఊరికే కవరపు చేయడానికి ఇట్లా అంటున్నాడు అని అనుకున్నాడంట. కానీ నిజంగా నా బెల్ట్ తోటి ఒకటి వేసిన తర్వాత, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు కొట్టానో నీకు అర్థమైందా అని అడిగాడంట. అడిగితే అర్థమైంది. ఏంటి? నేను ఆ తప్పు చేస్తాను కాబట్టి నువ్వు నన్ను కొట్టావు, నీకు అర్థమైంది కదా, ఇంకోసారి చేయకని చెప్పి ఆ తండ్రి కన్నీరు విడుస్తూ ఆ బాలుడిని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్పాడంట. ఈ తండ్రి ప్రేమలో పరమ తండ్రి ప్రేమ కనిపించిందా? ఈరోజు మన దేవుడు కూడా మనము తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాడండి. కొట్టినంత మాత్రం దేవుడు మనల్ని ప్రేమించట్లేదని కాదు, దేవుడికి మనం అంటే హేట్రెడ్ అని కాదు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ దెబ్బ కొట్టడం కూడా ఆయనకి ఎంతో నొప్పి. హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరికి కూడా, ఇప్పుడు చదవం కదండి, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడం. అంటే హీఈస్ డూయింగ్ ఇట్ హాఫ్ హార్టెడ్లీ. మనల్ని కొట్టడం ఆయనకి సంతోషం ఇస్తుందా? మనల్ని బాధ పెట్టడం ఆయనకి సంతోషం ఇస్తుందా? మనల్ని కొడితే ఆయన హృదయం తృప్తిపరచబడుతుందా? నో, బై ఎనీ మీన్స్ నో. అందుకని ఈ చక్కటి లామెంటేషన్స్ 3:30 హృదయపూర్వకముగా ఆయన విచారము కలుగజేయడు. ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్, ఆయనకెంతో నొప్పి, ఆయనకెంతో గాయము. మిమ్మల్ని శిక్షించాలంటే ఆయన మొదటగా బాధపడుతున్నాడు, అర్థం చేసుకోండి. మిమ్మల్ని క్రమశిక్షణ పరచాలంటే మొదటిగా దేవుడు బాధపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏడుస్తే నేను ఏడ్చే దేవుడిని అని చెప్పే దేవుడు తెలుసు కదా. లాజరస్ మరణిస్తే ఆయన చేయగలుగుతాడా లేడా అని ఆయనకు తెలుసా లేదా? ఆయనకు తెలుసు. కానీ చుట్టుపక్కల ఉన్న వారి బాధ, వేదన, కన్నీరు చూసి ఆయన హృదయం కదిలించబడి ఆయన కన్నీరు విడిచారు. అదే స్థానంలో మీరు నేను ఉంటే మనము పక్క నవ్వే ఉండేవారు. పిచ్చోళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు చూడు, వీరికి ఇంకా తెలీదు నేను చేయబోయే కార్యం, పిచ్చోళ్ళు, అమాయకులు, ఏం తెలీదు అని ఎంత కఠినంగా ఉండేవాళ్ళమో. కానీ ఆయనది ఎంత మెత్తటి హృదయం అంటే ఆయన చేయబోయే కార్యం ఆయనకి తెలిసి కూడా వారితో పాటు ఆయన ఏడుస్తున్నాడు. అది దేవుని హృదయం, అది మన పరమ తండ్రి యొక్క ప్రేమ. ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఐ గెట్ సో ఓవర్వెల్మ్డ్. అటువంటి ప్రేమ తండ్రి ప్రేమ. ఈరోజు నాకు దెబ్బ తగులుతుంది, నాకు శ్రమలు కలుగుతున్నాయి, దేవా ఎక్కడున్నావు నువ్వు ఇక్కడ అని మాటలు ఆపేసి నమ్మండి, ఆయన హృదయపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టట్లేదు, హృదయపూర్వకంగా చేయట్లేదు. మనల్ని సరి చేయడానికి, మనల్ని కడగటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న మొండితనము, మూఢత్వము, ద స్టబర్నెస్ ఆఫ్ హార్ట్ నుండి విడిపించడానికి దేవుడు మనల్ని ఒక దెబ్బ వేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కుమారునికి క్యాన్సర్ వచ్చిందంట. ఆయన డాక్టర్, ఆయన సర్జన్. ఆ డాక్టరే ఆ బిడ్డకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. ఏ తండ్రి అయినా ఈ క్యాన్సర్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా మెలకుగా ఉన్నప్పుడే, కాన్షియస్నెస్లో ఉన్నప్పుడే వాటిని తీసేయాలి. కాబట్టి ఆ డాక్టర్ పరిస్థితి అనుకొని చూడండి. మీకు కానీ మీ సొంత బిడ్డలకి ఏమైనా అయిందనుకోండి, కనీసము మీ బిడ్డలకి ఒక చుక్క రక్తము బయట కారుతుందంటే నీ గుండెంతా కూడా కలవరం అయిపోతుంది, ఆందోళన చెందుతూ ఉంటాం, అయ్యయ్యో ఏమైపోయిందో అని. బిడ్డ కనీసం రక్తం కూడా చూడలేని తల్లిదండ్రులు ఉన్నాం కదా. ఆ డాక్టర్ యొక్క కుమారుడికి క్యాన్సర్ వస్తే అది కట్ చేసి తీసేయాలంటే ఎంతో మంది పేషెంట్స్కి ఆయన ఆపరేషన్ చేస్తాడు. కానీ తన కుమారుని దగ్గరికి వచ్చేసరికి
ఆయన కన్నీరు కారుస్తూ, అయ్యో నా కుమారుణ్ణి నేను గాయపరుస్తున్నాను, అయ్యో నేను గాయపరుస్తున్నా, అయ్యో ఎంతో నొప్పిది, అయ్యో ఎంత రక్తం పోతుంది. అదే డాక్టర్ ఎంతో మందికి చేశాడు, కానీ బట్ వెన్ ఇట్ కేమ్ టు హిస్ చైల్డ్, హీ వాస్ డూయింగ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ సారో అండ్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. ఆ డాక్టర్ ఒక కన్నీరు కూడా ఆ బిడ్డ దేహం పైన అలాగా పడుతుందంట. ఎందుకంటే ఇది నా బిడ్డ, నా సొంత రక్తము, నా 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 మాంసము, నా శరీరము, నా బిడ్డని నేను కట్ చేయాలా? నా బిడ్డకి ఎంత నొప్పి వస్తుంది. ఈరోజు దేవుడు తన విశ్వాసులు, మనము ఆయన బిడ్డలము అంత అక్కర కలిగి ఉన్నాడు, అంత బాధ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ క్యాన్సర్ మన జీవితంలో అంటే పాపం అనే క్యాన్సర్. ఈ పాపం అనే క్యాన్సర్ని కట్ చేయాలంటే ఆయనకి కూడా ఎంతో గాయము. ఆ గాయము మీరు మొరపెడుతున్నారు, బోర్ని ఏడుస్తున్నారు, నాకు నొప్పయ్యా, నాకు బాధ అయ్యా, నాకు శ్రమ, నాకు ఇది ఎంతో గాయము చేస్తుంది, నాకు వద్దు అని అంటుంటే, నేను చేయాల్సిందే, నేను ఇది కట్ చేయాల్సిందే, నేను ఇది తీసేయాల్సిందే, అది నీ మేలుకే అని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతారా? ఈ క్యాన్సర్ అనేది మన జీవితంలో పాపము, మనని శిక్షణ చేసేటప్పుడు ఎంతో గాయము, ఎంతో నొప్పి, ఎంతో ఏడుపు, ఎంతో వేదన. కానీ దేవుడు అంటున్నాడు, ఇది మీ మేలుకే, ఇది మీ మేలుకే, నేను ఇది తీసేస్తున్నాను అంటే అది మీ మేలుకే. మీరు నరకాగ్నిలో వెళ్ళకూడదు అనేదే నేను తీసేస్తున్నాను, మీరు నశించిపోకూడదు అనేది నేను తీసేస్తున్నాను, మీరు అపవాది చేతులు చిక్కకూడదు అనేదే నేను తీసేస్తున్నాను. ఈరోజు దేవుని